అమ్మమ్మ గారు మీ టీవీలో అన్ని షోస్ చూస్తూ ఉంటారు కదా, సో ఇప్పుడు ఏ షో నుంచి స్టార్ట్ చేయమంటారు? ఇప్పుడు న్యూస్ కావాలి నాకు. అయితే ఆది గారు, అమ్మమ్మ గారు అయితే న్యూస్ ప్రోగ్రామ్ పెట్టమంటున్నారు. మరి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ బ్రేక్ చేస్తారు ఇక్కడ? ప్లాన్ చేసాం ఆల్రెడీ. ఎవరైతే న్యూస్ చదువుతారో వాళ్ళతోనే డైరెక్ట్ గా ప్లాన్ చేసాం మీకు. డన్. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం. బామ్మ న్యూస్ కావాలని అడిగావు కదా, వచ్చారు. ఇలాగ న్యూస్ చదివేటప్పుడు చూడాలని ఎప్పటి నుంచో కోరిక నాకు. ఆ కోరిక నా మనవరాలు తీర్చింది. బాగా చదవండి న్యూస్. అది అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మేమెందుకు దొరుకుతామండి? కింగ్ ఇక్కడ. మీరు ఎంత కింగ్ అయినా మా బ్రేకింగ్ న్యూస్ కి దొరకనంత వరకే. అసలు మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? బేసిక్ గా రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి. అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. అన్నా, మేడం గారంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? మేడం, మీరు న్యూస్ చదువుతుంటే అసలు న్యూస్ లా ఉండదండి, ఎంటర్టైన్మెంట్ లా ఉంటది. నాకే మీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ లాగా ఉంటుంది. ఏంటిది? ఇది చదవండి సార్. అర్ధరాత్రి ఇద్దరు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిన నరేష్. అది ఫేక్ న్యూస్ అండి. నేనే ఎత్తుకెళ్ళాను సార్, చెప్పండి సార్. నిన్ను ఎత్తుకెళ్లారంటే నమ్మొచ్చేమో గానీ నువ్వు ఎత్తుకెళ్ళావంటే ఎలా నమ్మడం? సరే సార్, చిన్న అప్డేట్ వచ్చింది. తుప్పుగూడ దగ్గర 60 కేజీల బంగారం మిస్ అయిందంట. అదేంటి? 60 కేజీల బంగారం ఇక్కడే ఉన్నారుగా. ఏమండి, ఇంకా మీరు న్యూస్ చదివితే మా వాళ్ళందరూ వార్తలు విని సంతోషిస్తారు. రోజు రోజుకు స్పెషల్ యాక్ట్స్ తో, కొత్త సెగ్మెంట్స్ తో టాప్ రేటింగ్స్ లో దూసుకుపోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ సక్సెస్ కి ఇంద్రజ గారే కారణం అంటున్న ప్రేక్షకులు. ఇక రష్మి గారి విషయానికి వస్తే, శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మి గారి డాన్స్ ని 30 సెకండ్స్ ట్రిమ్ చేయాలని కోరుకుంటున్న ప్రేక్షకులు. నేను చేసేదే 30 సెకండ్స్ అయితే ఇంకెక్కడ ట్రిమ్ చేస్తారంటూ రష్మి ఆవేదన. ఇక మరొక విషయానికి వస్తే, జబర్దస్త్ ఇష్టమా, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఇష్టమా అంటే అదెలా చెప్పగలను? ఒకటి నా పుట్టినిల్లు, ఒకటి నా మెట్టినిల్లు అంటున్న రష్మి. 2 తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకి శుభవార్త. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పిన ఫైమా. అయితే ఒకరిని పెళ్లి చేసుకోబోతున్నాను, ఆ ఇద్దరు ముఖ్య అతిథులు అంటున్న ఫైమా. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరా అని టెన్షన్ లో పడ్డ ముగ్గురు. అకాల వర్షాలు, వరదల కారణంగా భారీ పంట నష్టం, మరికొన్ని చోట్ల కరువుతో అల్లాడుతున్న ప్రజలు. దీనిపై దొరబాబు మాట్లాడుతూ తాను అంతకంటే కరువులో ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు. ఇకపై టీవీ షోస్ మరియు సీరియల్స్ కి గుడ్ బై చెప్పిన ప్రేరణ వాటికన్నా ఇన్స్టా రీల్స్ ద్వారానే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఇక రీల్స్ మాత్రమే చేస్తానని తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టింది ప్రేరణ. ఇప్పుడే అందిన తాజా వార్త. అశ్విని గారి నుంచి మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. మరో 2 నెలల్లో మంచి ముహూర్తాలున్నాయని, హైపరాది గారు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. మళ్ళీ అంటే దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన హైపరాది. లేదు, దీనిపై హైపరాది స్పందిస్తూ ఇంకో 2 రోజుల్లో సన్యాసం తీసుకుంటానని వెల్లడించారు. మొన్న జరిగిన ఆసియా కప్ లో తిలక్ వర్మ తన బ్యాట్ తో మెరుపుదాడి చేశాడు. దీంతో ఆటగాడే అని సత్కరించిన బీసీసీఐ ఈ విషయంపై ఆటగాడే అని బిరుదు నాదని, నేను అంతకంటే పెద్ద బ్యాట్స్మెన్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన హైపరాది. న్యూస్ సమాప్తం. నమస్కారం. ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ రావడం అండ్ ఇలాంటి ఒక సెగ్మెంట్ చేయడం? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తోంది ఈ షో మొత్తాన్ని. ఈ షోకి రావడం చాలా అరుదు. మేము ఎప్పుడో ఒకసారి కానీ ఈ షోకి మేము అందట్లేదు, అయినా కానీ మాకు చాలా ఆనందంగా ఉంది ఈ దీపావళి రోజున. సార్, అంటే
ఇప్పుడు మీరు బయట కూడా ఇట్లానే మాట్లాడతారా? 25 సంవత్సరాలుగా చేస్తున్నానుగా, అందుకే అలవాటు అయిపోయింది. ఇప్పుడు న్యూస్ కాదు, నార్మల్ గా ఈ రోజు ఇక్కడ రావడం ఎలా అనిపించింది, అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక సెగ్మెంట్ చేయడం మీకు ఎలా అనిపించింది? రేష్మి పేపర్లు తీసే ముందు. కరెక్ట్ కరెక్ట్. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ షోస్ లో మేము ఎప్పుడైనా ఒకసారి కనిపిస్తేనే చాలా బాగుంటుంది. న్యూస్ లో రెగ్యులర్ గా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఇది డిఫరెంట్ గా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సార్. కానీ సూపర్ సార్, మీరు అసలు మీరు స్పోర్టివ్ గా తీసుకొని ఆ న్యూస్ అన్ని చదవడం అనేది మాకు చాలా ఆనందం వేసింది. అలాగే మేడం గారిని కలవటం చాలా హ్యాపీ అనిపించింది. మ్యామ్ మీరు ఇప్పుడు చెప్పాలి. యాక్చువల్గా రోజు న్యూస్ ఏంటంటే సీరియస్ గా ఒక సీరియస్ ఫేస్ తో లేకపోతే సర్ వాళ్ళు ఏదో ఇన్స్ట్రక్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇట్లా వచ్చినప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మేబీ ఇది మేము రావటం సెకండ్ టైము. సో మాకు చాలా హ్యాపీ ఏంటంటే మా ఫ్యామిలీ కదా ఇది. ఎస్, ఈటీవీ ఫ్యామిలీ. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? ఎలా ఒక మనిషికి పేరు అన్నది ఉంటుందో, న్యూస్ అన్నది పేరైతే వీళ్ళ వాయిస్ దానికి రూపం. నిజంగా చెప్పాలంటే ఈటీవీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఛానల్స్ అని నేను ఎప్పుడు చెప్తాను, తెలుగు ఛానల్స్ కి. రీసెంట్ గా నేను రీల్స్ చూస్తూ ఉంటే అందులో నాకు ఒక రీల్ తగిలిందనమాట. అది నేను వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశాను. అదొక్కసారి ఏవీలో ప్లే చేస్తారా? యాక్చువల్గా ఎంత క్యూట్ అంటే ఆ చిన్న పాపకి అసలు ఇంకా నడవడం కూడా రాని ఒక క్రాలింగ్ బేబీకి సౌండ్ వినగానే, న్యూస్ వస్తుందన్న సౌండ్ వినగానే అది వచ్చిన స్పీడ్ చూసారా మిస్? అది ఎలాగంటే వాళ్ళ అమ్మ పాట పాడినట్టు వినపడింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అమ్మమ్మ గారు, అమ్మా నేను ఎప్పుడు వెళ్ళి ఒకసారి కూర్చుని చూడాలా, సౌండ్ లెస్ గా కూర్చోవాలి కదా వెళ్ళి న్యూస్ చదువుతుంటే, వెళ్ళి చూడాలనుకున్నాను. అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడే నా కోరిక తీర్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆది గారు మీకు ఎలా అనిపించింది అనేది న్యూస్ ఫార్మాట్ లో? ఇక మీద యాంకరింగ్ చేయనన్న రష్మి ఆనందం వ్యక్తం చేసిన అభిమానులు ఈడొకడు. And once again, thank you so much to the two of you. Thank you so much for coming. Sridevi Drama Company. జర్రగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి కరడేసు పావడేసుకొచ్చనండి.